ఇవాళ గ్రామాలలో ఫోన్లు టింగ్ 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 అని మోగుతున్నాయి. రైతు భరోసా నిధులు రాష్ట్ర ప్రభుత్వం వేయడం, ఫస్ట్ 3 ఎకరాలు 2 ఎకరాలు ఉన్నోళ్ళకు, ఆ తర్వాత ఎకరం ఉన్నోళ్ళకు, ఆ తర్వాత 4 ఎకరాల వాళ్ళకు, 5 ఎకరాలు 6 ఎకరాలు 7 ఎకరాలు, ఇప్పుడు 9 ఎకరాల దాకా వచ్చింది. 9 ఎకరాల దాకా వచ్చింది. ఇక ఆ తర్వాత ఎంత ఉన్నా అందరికీ వేస్తామనేటువంటి మాట రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. సో ఈ రైతు బంధు నిధుల పట్ల మీరు అందరు సంతోషంగా ఉన్నారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రైతు భరోసా నిధులతోని సంతోషంగా ఉన్నారా? ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం స్టార్ట్ చేద్దాం ఆట. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలంలో రైతు బంధు పడలేదు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నాయి, పడలేదు. ఇప్పుడు అది తర్వాత వేస్తా అంటున్నారు. అందులో ఏదైతే పంట వేసే భూమి ఉంటుందో దానికి వేస్తా అంటున్నారు, అందుకని ఆపినరు. ఔటర్ రింగ్ రోడ్ అవతలనే ఉంటుంది యాక్చువల్గా ఇబ్రాహీంపట్నం. రైట్. నాట్ హ్యాపీ, నాట్ హ్యాపీ, లేము అన్నా, లేదు అన్నా, నో అన్నా అంటారు. కొంతమంది ఎస్ అని అంటారు, ఎస్ అంటారు, నో అంటారు. ఎవరికి సంతోషం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ సంతోషంగానే ఉన్నాం, కానీ లిమిట్ పెడితే బాగుండు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు అసలు వచ్చిన పంచాయతీ ఈడనే. సార్ బోర్డు ఆన్ చేయి. రైతు బంధు ఇక సంతోషంగా ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ చూడాల్సినటువంటి విషయం ఇది. రైతు భరోసా కదా, ఇప్పుడు పేరు మార్చుకున్నాం కదా. రైతు బంధుని రైతు భరోసా చేసిండ్రు. రైతు భరోసా 2025 వానాకాలం సీజన్ ఇది. దీనికోసం ఎంత, మొత్తం ఎంత, 9,000 కోట్లు. 9,000 కోట్ల రూపాయలను రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేయబోతా ఉంది. ఎస్, దీనికి 4,49,00,000 ఏమో మొత్తం ల్యాండు, 1,46,00,000 ఎకరాలకు సాగు భూమి. మొత్తం 1,1.46 క్రోడ్స్ ఎకర్స్, కోట్ల ఎకరాలు. 1.46 కోట్ల ఎకరాలకు ఎకరాకు 6,000 రూపాయలు. ఒక ఎకరాకు 6,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వేస్తూ ఉంది. రైట్. ఇప్పుడు హ్యాపీ ఉన్న వాళ్ళంతా ఒకసారి చూడరు ఇక దీని కథ. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం 9,000 కోట్ల అప్పు తెచ్చింది. 9,000 కోట్ల రూపాయల అప్పు రైతు భరోసా నిధులు వేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది. ఈ 9,000 కోట్లలో ఎవరెవరు ఎంత కట్టాలనో ఒకసారి చూద్దాం. ఈ 9,000 కోట్లలో ఎవరి వాటా ఎంత, ఎవరెవరు ఎంత కట్టాలి? అప్పు ఎవరెవరి నెత్తి మీద? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఇందులో ఉన్న మైనార్టీలు ఇందులో ఉన్న మైనార్టీలు ఇందులోనే కలిసారు. ఇక్కడ ఎస్సీ వాళ్ళు ఎంత కట్టాలి అప్పు అంటే ఈ 9,000 కోట్లలో 1,540 కోట్లు. ఓకే, 1,540 కోట్లు ఎస్సీల మీద అప్పు. 1,540 కోట్లు కదా, సున్నా పెట్టే సరిపోతుంది. సున్నానా? రైట్. 1,540 కోట్లు ఎస్సీలో అప్పు, ఎస్సీల నెత్తి మీద పడ్డ అప్పు ఇది. ఏది? రైతు భరోసా కోసం. ఇక
ఎస్టీలు గిరిజన బిడ్డల మీద ఆదివాసుల మీద ఎస్టీల మీద ఎస్టీలు ఎంత అంటే 880 కోట్లు 880 కోట్లు వీళ్ళ మీద అప్పు పడుతుంది. అప్పు ఇంకా అద్భుతమైన లెక్కున చూడరిగా బీసీలు ఎంత కట్టాలి అప్పు ఈ 9,000 కోట్లలో అంటే 5,772 కోట్లు 5,772 కోట్లు అప్పు. ఇది బీసీల నెత్తి మీద పడినటువంటి అప్పు. ఓకే, ఇక మరి ఓసీలు కూడా ఉన్నారు కదా నిరుపేదలు, వాళ్ళ అప్పు వాళ్ళు ఎంత కట్టాలి దీంట్లో అంటే ఒక్క నిమిషం వీళ్ళది 7%. ఏది ఓసీలది వీళ్ళ మొత్తం జనాభా 7%. 7% అంటే ఎంత వస్తుంది? మా అయితే ఒక 680 కోట్లు అట్లా వస్తుంది. ఓకే ఓకే, ఒక 600-700 కోట్లు వస్తుంది. ఒకసారి కొడితే అయిపోదా? 9,000 డివైడెడ్ బై 9,000 కోట్లు డివైడెడ్ బై 7%. $9,000 తీసుకుంటే సరిపోతుంది. 9,000 కోట్లు ఏమో అవసరం లేదు. 9,000 డివైడెడ్ బై 7 కొట్టేస్తే పనిచేస్తలేదు సర్వర్ అట. 630 కోట్లు 630 కోట్ల అప్పు ఓసీల మీద పడుతుంది. ఇక్కడ ఇది ఏంటంటే ఇప్పుడు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఉన్నటువంటి భూమి ఆధారంగా అయితే ఈ లెక్కలు కూడా మారుద్దాం. ఒరిజినల్గా అప్పు ఎంత పడుతుంది అనేది 9,000లో సర్కారు చేసిన లెక్కకే చూద్దాం. 56% అని చెప్పారు కదా, 56.33 56.33 56 సరిపోతుంది మళ్ళీ. ఇగో ఒక్కసారి మళ్ళీ ఫస్ట్ నుంచి రాసుకొద్దాం క్లియర్గా అర్థమయ్యేటట్టు. ఇది 630 కోట్ల 630 కోట్లు రైట్. వీళ్ళేమో 630 కోట్లు అప్పు పడ్డది. ఏది 9,000 కోట్లలో ఓసీలు. బీసీలకు ఎంత అప్పు పడ్డదంటే 5,069 కోట్లు 5,069 కోట్లు బీసీలకు. ఇందులో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 56%. ఇందులో ఎస్సీలు ఎంత అని చెప్పింది? ఎస్సీలు 1,540 కోట్లు. కాదు మొత్తం జనాభా చిన్న 18. చాలా అద్భుతమైన లెక్క ఇది చూడరు, గమ్మతుంటుంది. ఇక 17.43% అని చెప్పింది. 17.43%. ఓకే, రైట్. వీళ్ళెంత? 1,568 కోట్లు 1,568 కోట్లు 68 కోట్లు. ఇప్పటిదాకా కూడా దాదాపు అంతే బరాబర్ లెక్క అన్నట్టు. కొంచెం ఇప్పుడు 40 కోట్లు అనుకున్నాం, కొంచెం బరాబర్ లెక్క తీసి అట్లున్నాయి. ఈ పాయింట్ ఉన్నాయి కాబట్టి కొంచెం 10.45%
ఎస్టీలు 10.4 అంటే ఇది 900 చిల్లర కోట్లు. రైట్. దీంట్లో 940.5 పాయింట్లు వద్దిగా పాయింట్ వద్దు. ఇక్కడ తెచ్చినటువంటి అప్పు 9,000 కోట్లు. 9,000 కోట్లలో ఎవరెవరు ఎంత కట్టాలని చూస్తే ఎస్సీల నెత్తి మీద పడ్డటువంటి అప్పు రైతు భరోసా అప్పు 1,560 కోట్ల రూపాయలు రైతు భరోసా ఎస్సీల నెత్తి మీద పడ్డది. ఎస్టీల నెత్తి మీద 940 కోట్లు పడ్డది. బీసీల నెత్తి మీద 5,069 కోట్లు పడ్డది. ఓసీల నెత్తి మీద 630 కోట్లు పడ్డది ఈ పేదోళ్ళ మీద. ఇక్కడ అప్పు అయితే అయింది కదా, అప్పు పంచుకున్నాం కదా. ఇక మరి 9,000 కోట్లు ఎవరెవరికి ఎంత పోతుంది? రైతు భరోసా కింద ఎవరెవరికి ఎంత వస్తుంది? 9,000 కోట్లలో ఎవరెవరికి ఎంత పోతుందో ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు అసలు లెక్క తేలుతుంది. అట్లా కొన్ని పక్కకి వేసుకుంటే తెలుపుతుంది. రైట్. ఇక్కడ ఎస్సీలకు ఎంత వస్తుంది? ఎస్సీల పేరు మీద ఎన్ని ఎకరాల భూమి ఉందంటే కేవలం 17.5% ఉన్నటువంటి ఎస్సీలకు ఎంత భూమి ఉందా అంటే 13 లక్షల ఎకరాలు ఉంది. అంటే మొత్తం భూమిలో 8% భూమి మాత్రమే ఎస్సీల దగ్గర ఉంది. చూసుకో. అంటే వాళ్ళకి ఎంత 8.78% ఉంది. అంటే వాళ్ళకి ఎంత వస్తూ ఉంది ఎస్సీలకు అంటే 700. ఇది రైతు భరోసా అంటే అర్థం. ఓకే, అవును. అదేమో అప్పు. ఇగో ఇది అప్పు. రైతు భరోసా అప్పు. ఇది అప్పు. రైట్. ఇక్కడ ఎస్సీలకు ఎంత వస్తూ ఉందంటే 780 కోట్లు. 780 కోట్లు ఎస్సీలకు. ఎస్సీ రైతులకు 780 కోట్లు ఇస్తున్నారు. ఓకే. కానీ ఎస్సీల నెత్తి మీద ఎంత అయింది అప్పు? దీంతో 1568 కోట్లు ఎస్సీల మీద అయింది. వాళ్ళ పేరు మీద తెచ్చిన అప్పు. వాళ్ళకి రైతు భరోసా కింద ఇస్తుంది 780 కోట్లు. సగం వస్తలే. ఓకే, అయిపోయిందా ఎస్సీ సోదరులారా? ఇక ఎస్టీల పేరు మీద ఎంత అప్పు పడ్డది? 940 కోట్ల రూపాయల అప్పు వాళ్ళ మెడకు పడ్డది. వాళ్ళకి ఎంత పంచుతా ఉన్నారు ఎస్సీల కంటే? 1140 కోట్లు. అలా భూమి ఉన్న ప్రకారం కొంతవరకు భూమి కొంచెం పర్లేదు వీళ్ళకు భూమి ఎస్టీలకి. ఎందుకంటే వీళ్ళకి భూములు 12.83% భూములు వీళ్ళ దగ్గర ఉన్నాయి. 12.83% భూములు వీళ్ళ దగ్గర ఉన్నాయి ఎస్టీల దగ్గర. ఎస్సీల కంటే ఎస్టీల దగ్గరే భూమి ఎక్కువ ఉంది మన దగ్గర. కాబట్టి ఎస్టీలకేమో 940 కోట్ల అప్పు ఎత్తితే ఆ తెచ్చిన అప్పులోంచి 1140 కోట్లు ఎస్టీలకు కలిపిరు. ఇక బీసీలకు ఎంత అంటే బీసీల నెత్తి మీద అప్పు ఎంత ఉంది? 5,069 కోట్లు. బీసీలకు ఎంత ఇస్తున్నారు అంటే 4,260 కోట్లు. ఇలా భూమి ప్రకారం 4,260 కోట్లు బీసీలకు. రైతు భరోసా కింద బీసీలకు ఇచ్చేటువంటిది ఎంత అంటే ఇప్పుడు బీసీల దగ్గర ఉన్నటువంటి భూమి మొత్తం 56%, 56.33 అని చెప్తున్నటువంటి బీసీల దగ్గర 71 లక్షల ఎకరాల భూమి ఉంది. దీనికి 4,260 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తున్నారు. రైట్గా. ఇక నిరుపేదలైనటువంటి ఓసీలు వీళ్ళ జనాభా ప్రకారం వీళ్ళ నెత్తి మీద ఎంత అప్పు పడ్డదంటే 630 కోట్ల రూపాయలు అప్పు పడ్డది. తీసుకోబోతుంది 630 కోట్ల రూపాయలు ఈ 9,000 కోట్ల అప్పుల మీ భారం మీద పడితే వీళ్ళకి ప్రభుత్వం ఎంత ఇస్తుంది దొరికేనా? 2,700 కోట్లు. చూసుకో. ఇక రైట్. ఇక్కడ 2,700 కోట్ల రూపాయలు ఓసీ రైతులకు పోతుంది. ఓసీ రైతులకు. ఇక్కడ బీసీ రైతులు ఏమో అప్పు 5,069 కోట్లు మోస్తారు. వాళ్ళ చేరుతున్న లబ్ధి 4,260 కోట్ల రూపాయలు. ఇక్కడ ఎస్టీ రైతులు 940 కోట్లు అంటే వీళ్ళకు బెటర్ ఇంకా జర్ర మొత్తం. ఇక ఎస్సీ రైతులు అయితే 1,568 కోట్ల రూపాయలు అప్పు భారం మోసి 780 కోట్ల రూపాయలు లబ్ధి పొందుతారు. సగం కూడా లేదు. ఇక్కడ ఏ సొమ్ము ఎవని సొమ్ము ఎవనికి పోతుంది మీరే చెప్పురు లెక్కలుగా. ఇది నా లెక్కగా సర్కార్ లెక్కనే. ఇది సర్కార్ లెక్కనే. ఇక్కడ మైనేజ్ ఇది 70. ఇది 2,070 కోట్ల రూపాయలు. 2,070 కోట్ల రూపాయల సంపద ఎస్సీల దగ్గర నుంచి
బీసీల దగ్గర నుంచి ఓసీలకు పంచుతున్న రైతు భరోసా పథకం ఇది. ఇప్పుడు మనం సప్పట్లు కొట్టురుగా ఊర్లలో. సూపర్. ఎందుకంటే మొత్తం భూమిలో 30 అంటే 7% ఉన్నటువంటి ఓసీల చేతిలో 30% భూమి ఉంది తెలంగాణలో. 30%. 17.4% ఉన్నటువంటి 17.5% ఉన్నటువంటి ఎస్సీల దగ్గర 8% భూమి ఉన్నది. 100కి 60% ఉన్నటువంటి బీసీల దగ్గర 44% ఉందంతే భూమి. ఇక్కడ ఈ భూమి మీద పెట్టేటువంటి పెట్టుబడి నేరుగా వాళ్ళ ఖాతాల్లో జమ చేసేటువంటి కార్యక్రమం ఇది. నీవు ఇక్కడ లిమిట్ పెడితే, నీవు ఇక్కడ 7 ఎకరాలకు 8 ఎకరాల కనే కాడ లిమిట్ పెడితే, 10 ఎకరాల కాడ పెడితే వీళ్ళకి పోకపోవు. ఈ 100 ఎకరాల వాళ్ళకు పోకపోతుండే, పేదలకు, ఈ పేదోళ్ళకు పోకపోతుండే. 100 ఎకరాల 630 కోట్ల రూపాయల అప్పు మోసి 630 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి 2700 కోట్ల రూపాయలు సంపాదిస్తారు వాళ్ళు. మనమేమో 5069 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 4260 కోట్ల రూపాయలు, అంటే 1000 కోట్లు లాస్ అవుతున్నాం. ఇది ఇంకా దారుణమైన విషయం ఎస్సీలది. 1568 కోట్ల రూపాయలు ఎస్సీల మీద అప్పు మోపితే 780 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తా ఉన్నాం, అంటే సగం. మనం నిజంగా చెప్తా ఉన్నా కదా, వీళ్ళందరూ బతికేది మన మాదిగోళ్ళ సొమ్ముతో బతురా, మన బీసీల సొమ్ముతో బతురు. వీళ్ళు ఎవడు భరోసా అవుతా ఉన్నాడు ఇక్కడ భూమి లేనటువంటి పేద రైతాంగానికి, భూమి నిరుపేదలైనటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు, బీసీలకు, వీళ్ళకి కదా ఆసర కావాల్సింది కాదు. సభలు 9,000 కోట్లలో దాదాపు 30% నిధులను అప్పర్ కాస్ట్ రైతులే ఎత్తుకపోయినాక ఇది రైతు భరోసా ఎవరికి భరోసా? ఊర్లలో దీన్ని చూసి ఓట్లు గుద్దాలనా మనం? నేను అడుగుతా ఉన్నా మన రైతాంగాన్ని. కాదు, సభలు పెడితే, సమావేశాలు పెడితే, రైతులతో చర్చ, వాళ్ళకు వాస్తవానికి ఎంత రావాలి? వీళ్ళు ఎంత కాదనుకున్నా వీళ్ళకి రావాల్సింది ఎంత అంటే 1184 కోట్లు రావాలి. వీళ్ళకి రావాల్సింది గింత తెచ్చిన వాళ్ళ జనాభా ప్రకారం 30% ల్యాండ్ అనుకుంటే ఇక్కడ వీళ్ళకి 880 రావాలి. ఎస్టీలకు 1540 కోట్ల రూపాయలు ఎస్సీలకు రావాలి వాళ్ళ జనాభా దామాష ప్రకారం. అప్పులేమో ఎస్సీలు, బీసీలు వీళ్ళు మోయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అప్పులు మోయాలి, లబ్ధి పొందేది వీళ్ళు. ఇప్పుడు లైవ్ చూస్తున్న ప్రజలారా, ఇది సంతోషంగా ఉంది అని చెప్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఎవరెవరైతే సంతోషంగా ఉందో ఈ రైతు భరోసా తోటి ఎవరెవరికి ఉన్నా సార్? నో హ్యాపీ. నీవు నిజంగా రైతులను ఆదుకోవాలంటే కళ్ళంకాడికి ఒడ్లు తెస్తే ఆ కళ్ళం మీద 1000 రూపాయలు కలిపి ఒడ్ల మీద ఖాళీ భూములకు ఇచ్చాడంటేనే కథమే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే 1,00,000 కోట్ల రూపాయలు రైతాంగం కోసం మేము ఖర్చు పెట్టినామంటారు. 1,00,000 కోట్లలో 30% అంటే ఎంత? 30,000 కోట్లు అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చినామన్నట్టే కదా. మరి దీన్ని చూసి మనమంతా ఇక రైతు భరోసా అద్భుతం, ఇక దీంతో ఓట్లు రాలుతాయి, కాంగ్రెస్ పార్టీ గలగల ఏం గెలవదు. దీన్ని బట్టి మనం బీసీలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన సొమ్ముతోని వాళ్ళు బతుకుతా ఉన్నారు. మన ఎస్సీలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన సొమ్ముతోని వాళ్ళు బతుకుతా ఉన్నారు. వాళ్ళు మనని సాత్తారనుకుంటున్నారు, సాత్తలేరు. మన సొమ్మే తింటురు, వాళ్ళు. మళ్ళీ వాళ్ళంతా కలిసి మనకే పెడుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటారు. మీరు చూడండి, ఇది రైతు భరోసా. రైట్గా ఒకసారి మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు.
ఆరోగ్యానికి యోగామృతం. ఈ పత్రికలలో రాదేంది మళ్ళన్న, ఇది పేపర్లలో రాదేంది, రాదు. ఎందుకు వస్తుంది? వాళ్ళేగా పత్రికలన్నీ వాళ్ళే, టీవీలన్నీ వాళ్ళే, అంత మొత్తం వాళ్ళదే కాబట్టి ఈ పత్రికలలో రాదు. ఆరోగ్యానికి యోగామృతం, ప్రపంచానికే స్వస్థత కేంద్రంగా. ఇక మనకేమైనా కార్యక్రమాలు ఉన్నాయంటే ఇవి యోగాసనాలు వేయాలి, వాళ్ళు రాగానే బోనాలు ఎత్తుకోవాలి, పోతరాజు ఆటలు ఆడాలి, తీర్మార్లు కొట్టి ఎదుర్కొని పోవాలి. ప్రపంచానికే స్వస్థత కేంద్రంగా భారత్. వైద్యం కోసం వచ్చే వారికి ప్రత్యేక ఆయుష్ వీసాలు. ఆధునిక పరిశోధనలతో యోగాను పరిపుష్టం చేస్తున్నాం. స్థూలకాయం ప్రపంచానికి అతిపెద్ద సవాలు, దాన్ని అధిగమించాలి. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ. యోగా ఓకే, దేశాన్నంతా మోకాళ్ళ మీద నిలబెట్టి ఓకే, కానీ ఆ మోకాళ్ళ మీద కూర్చున్న తర్వాత బొచ్చెలో కూడా ఏది షిప్ప ఉన్నది, ఆ షిప్పని తీసేసి సగౌరంగం బతికేటాడు చూడండి ఆయన. విశాఖ ఆర్కే బీచ్లో యోగా సాధన చేస్తున్న ప్రధాని మోడీ. చిత్రంలో చంద్రబాబు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తదితరులు ఈ చిత్రాల్లో చూడొచ్చట మనం వాళ్ళని. ఈ కల్లోల పరిస్థితిలో శాంతి మార్గం యోగా అని చెప్పి గచ్చిబౌలి స్టేడియంలో యోగా సాధనలో సిఎస్ రామకృష్ణారావు, మంత్రులు దామోదర్ రాయనరసింహ, వాకిటి శ్రీహరి తదితరులు అందరూ కలిసి ఇక్కడ యోగా చేస్తున్నట. అందరి జీవితాల్లో యోగాను భాగం చేస్తాం. మరో 264 మంది శిక్షకుల నియామకానికి చర్యలని చెప్పి మంత్రి దామోదర్ రాయనరసింహ. యుద్ధాలతో ఆర్థిక విధ్వంసం, ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలతో చాలా దేశాలు జీడీపీపై ప్రభావం. ఈ 2023 ఏడాదిలో $1.9 ట్రిలియన్ నష్టం. 16 దేశాల్లోని 5% జనాభా బలవంతపు వలసలు. గాజా ఘర్షణలతో శాంతిపై తీవ్ర విఘాతం. అంతర్జాతీయ శాంతి సూచిక 2024లో వెల్లడి. అత్యంత ప్రశాంత దేశంగా నిలిచిన ఐస్లాండ్. ఏమైతుంది కొట్టుకుంటే? నష్టమే, లాభం ఎక్కడిది? ప్రస్తుతం ప్రపంచంలోని 97 దేశాలు ఏదో ఒక రకమైన సంఘర్షణల చట్రంలో చిక్కుకున్నాయి. వీటి కారణంగా 9.5 కోట్ల మంది శరణార్థులుగా మారారు. దాదాపు 16 దేశాల్లో 5% పైగా జనాభా బలవంతంగా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సి వచ్చింది. లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గత 17 ఏళ్లలో అంతర్యుద్ధాల కారణంగా మరణాలు 475% పెరిగాయి. 2018తో పోలిస్తే ప్రపంచంలో ప్రస్తుతం ప్రశాంతత ఎక్కువగా ఉంది. యుద్ధాలు, అంతర్యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. ప్రశాంతత తక్కువగా ఉంది. 2023లో $1.91 ట్రిలియన్ ఆర్థిక నష్టం జరిగింది. ఇది అంతర్జాతీయ జీడీపీలో 13.5%. అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి $2,380 నష్టం వాటిల్లింది. ఏకంగా 86 దేశాల సైన్యంపై చేస్తున్న ఖర్చులను పెంచుకున్నాయి. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే త్వరలో అతిపెద్ద సంఘర్షణ తలెత్తే ప్రమాదం ఉంది అని గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024 ప్రపంచాన్ని హెచ్చరించింది. భారత్కు 144వ ర్యాంకు. సిడ్నీ కేంద్రంగా పనిచేస్తున్న ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే స్వచ్ఛంద సంస్థ సామాజిక భద్రత విషయంలో భారత్కు 144వ ర్యాంక్ ఇచ్చిందట పుణ్యాన్ని. ఇక్కడ దేశాలు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి 97 దేశాలు ఏదో ఒక పంచాయతీలో ఉన్నాయట. దాదాపు 80 పైచిలకు దేశాలు, 86 దేశాలు రక్షణ బడ్జెట్ను పెంచినాయట. ఒక్కొక్క మనిషి మీద ఈ సంఘర్షణల వల్ల ఒక్కొక్క మనిషి మీద దాదాపు 2.06 లక్షల రూపాయల నష్టం వాటిల్తా ఉందట ప్రపంచమంతా ఒక్కొక్క మనిషి పైన. అయితే ఇప్పుడు అశాంతి ఎక్కువ వెలిగిపోయిందట. అయితే ఇదేదో విస్ఫోటనానికి దారి తీయొచ్చు, అంటే 3వ ప్రపంచ యుద్ధం రావచ్చు అని 2024లోనే ఒక గ్లోబల్ పీస్ ఇండెక్స్ అనేటువంటి సంస్థ చెప్పింది. ఇది భారత్ కథ. ఇరాన్కు ఎదురుదెబ్బ. ఇజ్రాయెల్ దాడుల్లో 3 కీలక IRGC కమాండర్లు మృతి చెందిరంట. ఇస్ఫహాన్ అణుకేంద్రం ధ్వంసమైంది. ఫలించని ఐరోపా నేతల దౌత్యం. ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన ఇరాన్లోని ఇస్ఫహాన్ అణుకేంద్రం అట పోయినాయి. ఇక తీరొక్క తిండి ఆరోగ్యానికేనండి. బరువు తగ్గడానికి కొందరు, ఆరోగ్యం కాపాడుకోవడానికి ఇంకొందరు, కండలు తిరిగిన దేహం కోసం మరికొందరు, ఇలా చాలామంది రకరకాల డైట్ ప్లాన్లను అనుసరిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న కొన్ని ఆహారపు అలవాట్లకు మన దగ్గర ఆదరణ పెరుగుతుంది. జంతువుల నుంచి వచ్చే ఆహార వస్తు ఉత్పత్తుల జోలికి వెళ్ళమని కొందరు వీగన్లుగా మారుతుంటే, మరికొందరు పోషకాల కోసం ఈ లవంగం ఇచ్చి పాడు చేసిండే అది దౌలొత్తలేదు, దంగొత్తలేదు, మంచిది ఏమొద్దు. మరికొందరు పోషకాల కోసం రెయిన్బో డైట్ ఎంపిక చేసుకుంటున్నారు. ఆరోగ్యం కోసం కొందరు నడి వయస్కులు, వృద్ధులు మెడిటరేనియన్ డైట్లను అనుసరిస్తుంటే, కసరత్తులు చేస్తున్న యువత లో కార్బోహైడ్రేట్ డైట్ను ఆదరిస్తున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో చూసి కాకుండా వైద్యుల్ని సంప్రదించే వీటిని అనుసరించాలని చెప్తున్నారు నిపుణులు. ఏ వైద్యులు? అన్ని పండ్లు తినాలంటే ఏ సీజన్లో వస్తే ఆ పండ్లు తినాలని.
కౌశిక్ రెడ్డి అరెస్ట్ రిమాండ్కు కోర్టు తిరస్కరణ. క్వారీ యజమాని బెదిరించిన కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు రోజంతా నాటకీయ పరిణామాలు. క్వారీ యజమాని డబ్బులు ఇవ్వాలని బెదిరించారంటూ నమోదైన కేసులో హుజూరాబాద్ బరాసా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ తిరస్కరిస్తూ బెయిల్ మంజూరు చేశారు. ఈ క్రమంలో రోజంతా నాటకీయ పరిణామాలు చోటు చేసుకునేట సిగ్గు మన పోలీసు వాళ్ళది. చావులెన్నో లెక్కలేసుకుంటాం, కళ్లకు గంతలు కట్టేసుకుంటాం. రాష్ట్రంలో అంతకంతకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు. గత ఏడాది 25,934 ఘటనల్లో 7,281 మంది మృత్యువాత. గణాంకాల సేకరణకే పరిమితం అవుతున్న రహదారి భద్రతా విభాగాలు. 10 ఏళ్లుగా ప్రతిపాదనల్లోనే హైవే పోలీస్ స్టేషన్ల ఏర్పాటు అంటూ ఒక వార్త. ఇక చూసుకో ప్రమాదాల సంఖ్య ఎట్లా ఉందో పెరుగుడే తప్ప తగ్గుడు లేదు. గత ఏడాది రోజుకు సరాసరిన 71 రోడ్డు ప్రమాదాలు జరిగేవి. 19 మరణాలు ఉన్నాయి. రాష్ట్ర రవాణా శాఖ లెక్కల ప్రకారమే 2015 నుంచి 2024 వరకు చనిపోయిన వారి సంఖ్య 71,052 మంది. ఏది ఈ 9 ఏళ్లలో గడిచిన 9 ఏళ్లలో 71,052 మంది రోడ్డు ప్రమాదాలలో చనిపోయారు. ఖాళీ రోడ్డు ఎక్కితే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామో రామో తెలియని పరిస్థితి ఈ గణాంకాలే నిదర్శనం. నానాటికి సమస్య తీవ్రమవుతుంది తప్ప చక్కదిద్దే చొరవ కనిపించడం లేదు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన దశాబ్ద కాలంగా సాకారం కాకపోవడం అందుకు దర్పణం. 2015లో 7,110 మంది యాక్సిడెంట్లలో చనిపోయారు మన తర. 2016లో 7,219 మంది చచ్చిపోయారు. ఇట్లా 2023 వచ్చేసరికి రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగింది, తగ్గలే. 22,903 రోడ్డు ప్రమాదాలు జరిగితే 7,660 మంది చనిపోయారు. ఏడాదికి చనిపోయారు. మొలకెత్తని ఆశలు. పత్తి రైతును కుంగదీస్తున్న వర్షాభావం, 43% లోటు, ఎండిపోతున్న మొలకలు, 1000 ఎకరాల్లో పంట నష్టం. తొలకరి ముందుగానే పలకరించడంతో అన్నదాతలు మురిసిపోయారు. తీరా దుక్కులు దున్ని విత్తనాలు వేసిన దశలో వర్షాలు ముఖం చాటేయడంతో తల్లడిల్లిపోతున్నారు. ప్రధానంగా పత్తి సాగు చేస్తున్న రైతులను వర్షాభావ పరిస్థితులు కుంగదీస్తున్నాయి. పత్తి విత్తనాలు వేసేందుకు మొలకడ ఎదుగుదలకు తొలకరి వర్షాల కీలకం. ఇప్పుడు రాష్ట్రంలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 48.93 లక్షల ఎకరాలు కాగా తొలకరి వర్షాలతో 15.26 లక్షల ఎకరాల్లో విత్తుకున్నారు. జూన్ మొదటి వారంలోనే 31% విత్తనాలు వేసుకున్నారు. అధిక విస్తీర్ణం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలోనే ఉంది. వర్షాలు లేకపోవడంతో 1000 ఎకరాల్లో మొలకలు వాడిపోతా ఉన్నాయట. పలు ప్రాంతాల్లో ఎండవేడిమికి భూమిలోనే మాడిపోతున్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో సగానికి పైగా రైతులు రెండోసారి విత్తనాలు నాటుతున్నారు. మొక్కలు ఎదుగుదలకు కీలకమైనటువంటి దశలో వర్షాలు కురవక కప్పతల్లి ఆట ఆడుతున్నారు, నష్టమైపోతుంది. ఎన్నికల ప్రక్రియ వీడియోలు 45 రోజుల తర్వాత తొలగింపు. ఈసీ కీలక నిర్ణయం. రిగ్గింగ్ సాఫీగా జరిగిపోవాలి, 45 రోజుల తర్వాతే మీకు పేమెంట్. డీల్కు ఓకేనా? అగో చూసుకో ఎట్లుందో. ఎన్నికల సంఘం ఏం చెప్తుంది, ఇది వీలేం చేస్తారు. ఒకసారి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి సంతోషకరమైన వార్తల్ని చూద్దాం. ప్రపంచ దేశాలను యోగా ఏకం చేసింది, కోట్ల మంది జీవన శైలిని మార్చింది అని చెప్పేసి మోడీ అంటున్నాడు. 175 దేశాల్లో జరుపుకోవడం సాధారణ విషయం కాదని కామెంట్. ఇక శనివారం వైజాగ్లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ. ఎలక్ట్రిక్ వెహికల్ సెట్ హైదరాబాద్. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులన్నీ జిల్లాలకు తరలింపు. ఓఆర్ఆర్ లోపల 20,000 ఎలక్ట్రిక్, మరో 20,000 సిఎన్జి ఎల్పిజి ఆటోలకు పర్మిషన్. ప్రస్తుతం ఉన్న 25,000 డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకునే వెసులుబాటు. ఈవీలకు లైఫ్ రోడ్ ట్యాక్స్ నుంచి 100% మినహాయింపు. డీజిల్ పెట్రోల్ వెహికల్స్ ఫ్రీ సిటీ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడతా ఉందట. ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ బైకులు, ఎలక్ట్రిక్ ఆటోలు, ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ బస్సులు, ఇలా హైదరాబాద్ సిటీ రోడ్లపై ఎటు చూసినా ఎలక్ట్రిక్ వెహికల్స్ పరుగులు తీస్తున్నాయి. నో సౌండ్, నో పొల్యూషన్, జీరో మెయింటెనెన్స్కి తోడు జీరో లైఫ్ ట్యాక్స్ అంటూ సర్కార్ ప్రోత్సహిస్తుండటంతో కరెంటు బండ్లను కొనేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉందట. అయితే ఈ విశాఖ ఇండస్ట్రీస్ కూడా ఒకటి బైక్ వచ్చింది, ఈ ఏది ఎలక్ట్రిక్ బైక్, అదొక బైక్ ఉంది. ఒకసారి ప్రచారంలో నేనెక్కి సప్పుడే వస్తలేదు. రియల్ ఎస్టేట్ పడిపోలే. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ తగ్గిందని కొందరు కావాలనే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయిందంటున్న వాళ్ళు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడాలని, అన్ని వాస్తవాలు తెలుస్తాయని చెప్పి అంటా ఉన్నారట. నిజంగా ఒక మాట శ్రీధర్ బాబు గారు అంటున్నారు కదా, ఒక మాట మనం అడుగు తెచ్చుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పెరిగిందా తగ్గిందా? అది ఏం రాదు, అప్పు 9,000 కోట్లే. తెలంగాణ రాష్ట్రంలో
తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కాంగ్రెస్ వచ్చాక పెరిగిందా తగ్గిందా? పెరిగింది అనుకునే వాళ్ళు ఇక్కడ, తగ్గింది అనుకునే వాళ్ళు ఇక్కడ. తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కాంగ్రెస్ వచ్చాక పెరిగిందా తగ్గిందా? తెచ్చిన అప్పు 8,200 కాదు బాస్, 9,000 కోట్లు. అది ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం. రైట్గా అది చూద్దాం. పేరుకే గోదావరి, కృష్ణా నీళ్లకు సూటి, బనకచర్లతో భారీ కుట్రకు తెరలేపిన ఏపీ. ఇటు నాగార్జున సాగర్, అటు శ్రీశైలం నుంచి దోపిడీకి స్కెచ్. గోదావరిలో మిగులు జలాలే లేవంటున్న NWDA CWC, అయినా పదే పదే మిగులు జలాల పాట పాడుతున్న ఏపీ. ప్రాజెక్టు పేరు, ప్లాన్లో పలు మార్పులు. GB లింక్ ఇకపై PB లింకుగా. బొల్లాపల్లి రిజర్వాయర్ సామర్థ్యం 150 నుంచి 173 TMCలకు పెంపు. ఆ రిజర్వాయర్ నుంచే సాగర్ ప్రాజెక్టు ఫేజ్ 2కు లింకు. బొల్లపల్లి తర్వాత ఓ చెరువును తవ్వించేందుకు ప్లాన్. లోయర్ గోదావరిలో మిగులు జలాలు లేవని NWDA తేల్చినా నీళ్లున్నట్టు PFRలో ఏపీ వాదన చేస్తున్న. నీళ్ళే, మిగులు జలాలే లేనప్పుడు మిగులు జలాలు ఎక్కడి నుంచి అని చెప్తా ఉంది ఏపీ. బనకచర్ల కట్టడానికి ఇది ఒక కుట్ర జరుగుతుందని చెప్పి ఈ కృష్ణా నీళ్ళని కొట్టుకుపోయే పని చేస్తుందంట. అంతే. పేరు గోదావరి, పేరుకే గోదావరి, కృష్ణా నీళ్ళకు సూటి పెట్టిరట. ఆ నీళ్ళు మిగులుతాయి కాబట్టి అవి తీసుకొస్తామంటుంది, కానీ ఆ నీళ్ళే లేవా, ఎక్కువ నీళ్ళే లేవు. అయితే తీసుకోవేది ఏంటంటే కృష్ణా నీళ్ళు. విద్యుత్ ఉద్యోగులకు 2% DA ఈ ఏడాది జనవరి నుంచి అమలు. డిప్యూటీ సీఎం బట్టి 71,417 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం. అదనపు భారం పడుతున్నా ఉద్యోగుల సంక్షేమమే ముఖ్యం. భవిష్యత్ సవాళ్ళను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని పిలుపు. విద్యుత్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 2% DA పెంచింది. ఈ ఏడాది జనవరి నుంచి పెంచిన DA అమల్లోకి వస్తుందని శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాభవన్లో ప్రకటించారు. దీంతో 71,417 మంది విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆర్టిజన్లకు లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ ఉద్యోగులకు 2% DA పెంచిందట తెలంగాణ ప్రభుత్వం. భారత్ పాక్ యుద్ధాన్ని ఆపిన, అయినా నోబెల్ రాదేమో. ట్రంప్ మాటి మాటికి మాట మారుస్తూనే ఉన్నారు. భారత్ పాక్ యుద్ధాన్ని తాను ఆపలేదని మొన్న చెప్పిన ఆయన మళ్ళీ తానే ఆపానంటూ వ్యాఖ్యానించారు. పైగా యుద్ధాన్ని ఆపాను కానీ నోబెల్ శాంతి బహుమతి తనకు వస్తుందో లేదో అని కామెంట్ చేసిందట. ఈ లెక్కన కేపాల్కి ఎన్ని రావాలి? ఈ బహుమతి రావాలి అసలు. ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నంబర్గా డయల్ 112 అట. పోలీస్, ఫైర్, అంబులెన్స్, ప్రమాదం ఇలా ఏ అత్యవసర సేవలకైనా డయల్ 112 కాల్ చేయాలని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్ VB కమలాసన్ రెడ్డి, రిటైర్డ్ IPS సూచించారు. ఇక్కడ ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నంబర్గా డయల్ 112 కొడితే చాలటిగా రెడ్డి గారు చెప్తున్నాడు ఆ మాట. ఇక మైనింగ్తో సర్కార్ ఆదాయం పెరగాలి. గనుల శాఖపై సమీక్షలో మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇప్పుడు ఈ మైనింగ్ శాఖలో ఒక్కొక్క క్వారీ యజమాని ఎంత బాకీ ఉన్నాడో రాష్ట్ర ప్రభుత్వాన్ని చూడండి. 1000 కోట్లు వెళ్తాయి, 1000 కోట్లు అక్రమ తవ్వకాలు. ఇప్పుడు వాళ్ళు నీ అడ్వర్టైజ్మెంట్ వేసి, నీ పూలదండలు ఇచ్చి, నీ పక్క ఫోటోలు ఎందుకు దిగుతా ఉన్నారు? ఇవి ఎగబడతానికి 1000 కోట్లు. మీరు మంత్రి కదా, వివేక్ గారు మీరు మంత్రి కదా. ఒక్కసారి ఎవడెవడు ఎంత బాకీ ఉండో బయట పెట్టు ఫస్ట్. అంతే, 1000 కోట్లే కొడుతారు. గనుల నిర్వహణలో పారదర్శకత పాటించాలి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పి చెప్తా ఉన్నాడు వివేక్ వెంకటస్వామి. ఇక ఒక్కటి ఏంటంటే వివేక్ వెంకటస్వామి దగ్గర కరప్షన్ ఉండదు. ఆయన బిజినెస్లు చేసుకుంటాడు కానీ కరప్షన్ చేయడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు. గ్రానైట్ ఓనర్ను బెదిరించిన కేసులో అరెస్ట్ చేసిన వరంగల్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి. తెల్లవారుజామున 4 గంటలకు హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్కి తరలింపు. ఇక షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కాజిపేట కోర్టు. రెడ్డిగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీసులు ఎందుకు ఇస్తలేరు? సిరిసిల్ల కేంద్రంగానే జరిగిన కేటీఆర్ను ఎందుకు విచారిస్తలేరు? బండి సంజయ్. ఆనాడు CBI విచారణ కోరిన రేవంత్ ఇప్పుడు ఎందుకు CBIకి అప్పగించట్లే? ఈ కేసును CBIకి ఇస్తే కేసీఆర్, KTR, ప్రభాకర్ రావును గుంజుకపోయి జైల్లో వేసేవాళ్ళం. ఇదివరకు CBI కేసులు అన్నీ చాలా ఇచ్చారు కదా, ఎంతమందిని గుంజుకపోయి వేసిరన్న లోపల. CBI అట్టర్ ఫెయిల్యూర్, ED అదే, IT అదే. ఎందుకంటే వీటిని రాజకీయంగా వాడుతున్నారు. దాంట్లో చివరికి CBI, ED ఇవన్నీ కూడా నిందితులకు జైలు శిక్ష వేయించిన కేసులు మీ పర్సంటేజ్ ఎంతో చెప్పురు చూద్దాం. కాంగ్రెస్ BRS మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందం ఏంటని బండి సంజయ్ ఫైర్ అవుతూ ఉంటే, ఇరాన్లో భూకంపం, ఇది కొంత. అణుపరీక్షలపై అనుమానాలు. మరోసారి ఇస్ఫహాన్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి. కుస్ ఫోర్స్లో 3 టాప్ కమాండర్లు మృతి. డ్రోన్లు, మిసైళ్లతో ఇరాన్ ప్రతిదాడులు, వాటిని నేల కూల్చామన్న ఇజ్రాయెల్. భూకంపం వచ్చిందట. పరిచయం ఉన్నది. ఉక్రెయిన్ మొత్తం మాదే పుతిన్.
మాపై ఉక్రెయిన్ అణుబాంబులు వేస్తే అదే వారి చివరి తప్పు అవుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ శాంతియుత పరిష్కారం ఆలోచించుకో. ఈయన సక్కగలేదు ముందుగాల. ఇండియా 471 రన్స్ కాల్అవుట్ అయిందట ఇంగ్లాండ్తో జరుగుతున్నటువంటి టెస్ట్లో. ఇది వెలుగు దినపత్రిక. ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. యోగా ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి, కోట్లాది మంది జీవనశైలిలో అంతర్భాగం. 175కు పైగా దేశాల్లో కార్యక్రమం నిర్వహణ, యోగాంధ్రంలో 2 కోట్ల మందికి పైగా భాగస్వామ్యం. ఇది వికసిత్ భారత్కు స్ఫూర్తి అని చెప్పి ప్రధాని మోడీ, ఏపీ సీఎం బాబు, పవన్, లోకేష్కు ప్రశంసలు. యోగాంధ్రంలో 2 గిన్నిస్ రికార్డులు, మంత్రి లోకేష్కు రికార్డు పత్రాలు అందజేత. యోగా భాగ్యం అంటే అంత ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. బాలయోగి స్టేడియంలో 5,000 మందితో యోగా డే. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అసలు నీ పేరు జిష్ణుదేవ్ వర్మనా జిష్ణుదేవ్ వర్మ, పలువురు మంత్రులు. శరీరం మనసు ఆత్మను ఏకం చేసేది యోగా అని చెప్పి దామోదర రాజనరసింహ గారు చెప్తా ఉన్నారు. ఇద్దరు కొత్త మంత్రులు. ఇక విశాఖలోని ఆర్కే బీచ్లో ప్రధాన వేదిక వద్ద యోగా చేస్తున్న సాధకులు, హైదరాబాద్లోని బాలయోగి స్టేడియంలో యోగా చేస్తున్న మంత్రులు దామోదర, తర్వాత శ్రీహరి. అంటే 20% పెంపు. అన్ని రాష్ట్రాల్లో లోక్సభ సీట్లట 20% పెంపు. జనగణనతో పునర్విభజన చేసినా సమానంగా పెంచే యోచనలో కేంద్రం. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూసేందుకే ఉత్తరాదిలో జనాభా పెరిగిందని చెప్పేందుకు సాక్ష్యాధారాలు ఏవీ లేవంటున్న కేంద్ర ప్రభుత్వ వర్గాలు. జనగణన తర్వాతే స్పష్టత వస్తుందన్న అభిప్రాయం. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో జమిలీ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు 33% కోటాపై స్పష్టత ఇవ్వనున్న కేంద్రం. జస్టిస్ వర్మ తొలగింపునకు మహాభియోగ తీర్మానం, సరళీకృత ఆదాయ పన్నుపై కొత్త బిల్లు. జూలై 21 నుంచి ఆగస్టు 11 వరకు సమావేశాలంటూ ఒక వార్త. ఈ మహాభియోగ తీర్మానం పెట్టే కంటే ఒక రోజు ముందో 2 రోజుల ముందో ఆ జస్టిస్ వర్మ రాజీనామా చేస్తాడు. దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జనాభా పెరుగుదలతో సంబంధం లేకుండా నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సమానంగా 20% చొప్పున లోక్సభ స్థానాలను పెంచాలని భావిస్తోంది. జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జనాభా నియంత్రణను కట్టుదిట్టంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన నేపథ్యంలో కేంద్రం ఈ దిశగా ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 1971లో జనాభా లెక్కల సేకరణ జరిగినప్పుడు దేశ జనాభా 55 కోట్లు మాత్రమే ఉందని, ఇప్పుడు దాదాపు 145 కోట్లకు చేరుకున్నందున లోక్సభ సీట్లను పెంచక తప్పదని కేంద్రం భావిస్తుంది. అయితే నియోజకవర్గాల సంఖ్యను స్తంభింపజేయాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ను తిరస్కరిస్తూనే దక్షిణాదికి ఇబ్బంది లేకుండా అన్ని రాష్ట్రాలకు సమానంగా నియోజకవర్గాల సంఖ్యను పెంచడం సముచితమైందన్న యోచనలో ఉంది. నిజానికి దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాది జనాభా పెరిగిందని చెప్పేందుకు సాక్ష్యాధారాలు ఏవి లేవని, జనగణన తర్వాతే ఈ విషయం స్పష్టత వస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. జూలై 21 నుంచి ఇప్పుడు ఎందుకు తెలివై 2011 లెక్కలు ఉన్నాయి. కానీ మనం కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు చేపట్టింది 90s నుంచే కదా, ఏది 80s నుంచే చేపట్టినాం. కాబట్టి ఆ మధ్య కాలంలో వాళ్ళు పాటించక పెరిగింది, అదే తేలింది కదా. తీసుకొస్తే బాగానే ఉంటుంది, ఎందుకంటే ఎక్కడైనా కానీ ఉన్న సీట్లకు 20% పెంచుకుంటే ప్రాబ్లం లేదు. అంతే. జూలై 20 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు మోడీ సర్కార్ రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే జనాభా లెక్కల సేకరణ జూలై 21 నుంచి జమిలీ ఎన్నికల బిల్లు తీసుకొస్తా ఉందట. జనాభా లెక్కల సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన దృష్ట్యా నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు 33% కోటాపై ఈ సమావేశాలు స్పష్టతనివ్వాలని భావిస్తుంది. ఈ 2 అంశాలను జమిలీ ఎన్నికలకు ముడిపెడుతూ 2029లో దేశవ్యాప్తంగా లోక్సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లును వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. జనగణనపై పార్లమెంట్లో ఈ అంశాన్ని కూడా బిల్లుగా తీసుకొస్తా ఉన్నారట. మొత్తానికి ప్రతి రాష్ట్రంలో 20% సీట్లు పెరుగుతాయంటే దాదాపుగా తెలంగాణ ప్రాంతంలో ఒకసారి బోర్డు ఓపెన్ చేయి. ఇంకో 3 పెరుగుతాయి అంతే. 3, 6 ఒక 4 సీట్లు పెరుగుతాయి. 4 సీట్లు 4 సీట్లు పెరుగుతాయి అంటే 4 లోక్సభ సీట్లు పెరుగుతాయి. ఇక ఈ అసెంబ్లీ స్థానాలు కూడా 20 ప్లస్ ఇవి 24 పెరుగుతాయి. 24 సీట్లు పెరుగుతాయి. 24 ఏమో అసెంబ్లీ సీట్లు, 4 ఏమో లోక్సభ సీట్లు పెరిగేటువంటి అవకాశం. 20% అంటే 20% అనుకుంటే, కానీ ఆంధ్రజ్యోతి వార్త కాబట్టి నమ్మని గ్యారంటీ చెప్పలేము, గ్యారంటీ ఉండదు. అదంతా స్పెక్యులేటివ్ న్యూస్ ఎక్కువ ఉంటుంది.
మహిళలు భారత్కు ఒంటరిగా వెళ్ళొద్దు, అత్యాచారాలు హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి, అమెరికా హెచ్చరిక. గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళొద్దని ఆ దేశ ఉద్యోగులకు సూచనట. ఉత్తర తెలంగాణ పేరు ప్రస్తావించిరట. ఆగో, మహిళలు భారత్కు ఒంటరిగా వెళ్ళొద్దు, అత్యాచారాలు హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి, అమెరికా హెచ్చరిక చేసిందట. గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళొద్దని ఆ దేశ ఉద్యోగులకు సూచన. చూడు ఈ కథ. కేసీఆర్కు నోటీసులు ఇవ్వలేదేం? నాటి సీఎంఓ సిరిసిల్ల కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం. కేసీఆర్ కేటీఆర్ను కాపాడేందుకు సర్కార్ యత్నం. మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ ట్యాపింగ్ డేటా ఎవరెవరికి ఇచ్చారు? ప్రణీత్ రావుకు సిట్ ప్రశ్నలు, 5 గంటల విచారణ. రేపు మళ్ళీ సిట్ ముందుకు ప్రభాకర్ రావు. ఇక 6 రోజుల్లోనే 7,700 కోట్ల రూపాయల భరోసా ఇచ్చాం. బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ 7,624 కోట్లు మించలేదు. ఔటర్ లోపలి సాగు భూములకు 2-3 రోజుల్లో జమ చేస్తాం. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 6 రోజుల్లో 7,700 కోట్లు. మొత్తం ఎంత అంటే 9,000 కోట్ల రూపాయలు. ఫోన్ ట్రాప్లో పడేదెవరు? టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాకరేపుతుంది. ప్రత్యర్థులను కట్టడి చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ను బ్రహ్మాస్త్రంగా వాడుకుంది. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే కేసీఆర్ ఒకప్పుడు హరీష్ ఈటలను పక్కన పెట్టారు. ఏపీ రాజకీయాలను శాసించడానికి కూడా కేసీఆర్ ఈ అస్త్రాన్ని ఎంచుకున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా 2019 ఎన్నికల్లో ఆయనకు హైదరాబాద్ నుంచి నిధులు అందకుండా కట్టడి చేశారు. షర్మిలా ఫోన్లతో పాటు ఆమె అనుయాయుల ఫోన్లను ట్యాప్ చేసి తన ఆప్తమిత్రుడైన జగన్ రెడ్డికి వివరాలు అందించారు. తెలంగాణలో హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేయించడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. నక్సలైట్ల పేరిట ఎవరి ఫోన్లు పడితే వారి ఫోన్లను ట్యాప్ చేశారు. డీజీపీ స్థాయి అధికారి సైతం స్వేచ్ఛగా ఫోన్లో మాట్లాడలేని పరిస్థితి కల్పించారు. డీజీపీగా పనిచేసినటువంటి మహేందర్ రెడ్డి హస్తం కూడా ఉందట ఇలా. ఆయన డీజీపీగా ఉండే, ఆయన తెలవకుంటేనే జరుగుతుంది. ఆయన ఆదేశిస్తేనే చేసిన అని చెప్తున్నాడు. కాబట్టి డీజీపీగా పనిచేసినటువంటి మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మోస్ట్ కరప్టెడ్గా అతను కూడా ఇందులో పాత్రలో ఉన్నాడట. అతను కూడా విచారించాలి. మనం టీజీపీఎస్సీ చైర్మన్ చేసిన ఆయనే ఈ ఈడబ్ల్యూఎస్ ఈ కోటా ఇదంతా కొల్లగొట్టింది బీసీలకు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ట్యాపింగ్తో ఇరికించిన కేసీఆర్ అప్పటి నుంచే ట్యాపింగ్ రుచి మరిగారు. అందుకోసం ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు వంటి అధికారులను వాడుకున్నారు. పాపం పండుతుందంటారు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పాపం పండుతుంది. ఈ వ్యవహారంలో దర్యాప్తు సజావుగా పూర్తయితే ఇటు కేసీఆర్ అటు జగన్ రెడ్డి ఇద్దరు కూడా ఇరుక్కపోతారు. ట్యాపింగ్కు అనుమతించిన అధికారుల నుంచి సమాచారం సేకరిస్తే ఈ కేసు కొలిక్కి వస్తుంది. ఒకే సమయంలో అది కూడా ఎన్నికలకు ముందు అన్ని 100 ఫోన్లు ట్యాప్ చేయడానికి ఎలా అనుమతించారు? కనీసం అనుమానం రాలేదా? తమ ఆమోదానికి పంపిన జాబితాలో ఉన్న నెంబర్లు ఎవరివని కనీసం ఆరా తీయరా అని సంబంధిత అధికారులను ప్రశ్నించి సమాధానాలు రాబడితే తెర వెనుక శక్తులు బయటకు రాక తప్పదు. తెలంగాణ ప్రభుత్వం జరిపిన దర్యాప్తులో కేసీఆర్ పాత్రకు సంబంధించిన ఆధారాలు లభిస్తాయా లేదా అన్నది వేచి చూడాలి. ఆధారాలు లభిస్తే రాజకీయంగా కేసీఆర్పై ప్రతీకారం తీర్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డికి అవకాశం లభిస్తుంది. కేసీఆర్ ఇరుక్కుంటే జగన్ రెడ్డి కూడా ఇరుక్కునే అవకాశాలు లేకపోలేదని చెప్పి చెప్తాను. అక్కడ సూచి లాస్ట్ కొత్త అక్కడ తీసుకొచ్చిండు ఆయన. రైట్గా శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. తుది దశకు ట్యాపింగ్ కేసు పట్టు బిగిస్తున్న సిట్. పెద్ద తలకాయ టార్గెట్గా పావులు కదుపుతున్న రాష్ట్ర సర్కార్. త్వరగా తర్వాత పిలుపు కేసీఆర్కే. ఇప్పటికే కేసీఆర్ పేరు చెప్పేసిన రాధాకిషన్ రావు. ఆయన వాంగ్మూలం ఆధారంగానే కేసీఆర్కు నోటీసులు. ఆలోపు ప్రభాకర్ రావు నుంచి మరిన్ని వివరాల కోసం సిట్ ప్రయత్నం. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పెద్దల పేర్లు చెప్పని ప్రభాకర్ రావు వ్యూహాత్మకంగానే తెరపైకి మహేందర్ రెడ్డి పేరు. మహేందర్ రెడ్డితో సంబంధం లేకుండానే అప్పటి సర్కార్ ప్రత్యేక నిఘా బృందం ఏర్పాటు చేసిందట. రివ్యూ కమిటీ పాత్ర అంతంతే ఉందట. కేసీఆర్ ప్రభాకర్ రావు నెక్సెస్ పైనే సిట్ నజరేసిందట. త్వరలోనే కేసీఆర్కు సిట్ నుంచి పిలుపు వస్తుందట. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరుకుంది. కేసును అత్యంత వేగంగా విచారించిన సిట్టు త్వరలోనే ఎండ్ కార్డు వేయనున్నట్టు సమాచారం. ఇప్పటివరకు మాజీ నిఘాధిపతి ప్రభాకర్ రావు, అప్పటి ఇంటెలిజెన్స్ అధికారులు రాధాకిషన్ రావు, ప్రణీత్ రావులనే ప్రత్యేక దర్యాప్తు అధికారులు విచారించారు. విడతల వారీగా వారిని ఎంక్వైరీ చేశారు. రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ప్రభాకర్ రావును ప్రశ్నించారు. ప్రణీత్ రావు విచారణ శనివారంతో ముగిసింది. ప్రభాకర్ రావును ఇప్పటికే సిట్ 6 సార్లు ఎంక్వైరీ చేసింది. ప్రణీత్ రావు, రాధాకిషన్ రావులు, ప్రభాకర్ రావు ప్రతిరోజు తమకు 2 గంటల పాటు నిఘా సమాచారం సేకరణ కోసం బ్రీఫ్ చేసేవారని సిట్కు చెప్పేసినట్టు. రాధాకిషన్ రావులు, ప్రభాకర్ రావులు ప్రతిరోజు 2 గంటల పాటు నిఘా సమాచార సేకరణ కోసం బ్రీఫ్ చేసేవారని సిట్ చెప్పేశారు. అందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ పెద్దలకు అనుకూలంగా పనులు చక్కబెట్టినట్టు వెల్లడించారు. బీఆర్ఎస్ అగ్రనేతలే ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు సిట్ విచారణలో తేలింది. వాస్తవానికి ఎవరి ఫోన్లో అయినా ట్యాప్ చేయాలంటే ముందస్తు రాష్ట్ర హోం సెక్రటరీ అనుమతి తప్పనిసరి. అలాగే ఎవరి ఫోన్లను ట్యాప్ చేయదలుచుకున్నారో వారి నెంబర్లను స్పష్టమైన ఆధారాలతో సంబంధిత సర్వీస్ ప్రొవైడర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున రాజకీయ, సినీ, వ్యాపార, జర్నలిస్ట్ ఫోన్ల ట్యాపింగ్లో పాల్పడినప్పటి ఎస్ఐబి చీఫ్ మొత్తం మామూలుగా చేయలే. నిజంగా మీరు గుర్తుపెట్టుకోరి, పాపం చేసినోడు ఎప్పటికైనా ఏదో రూపంలో మళ్ళీ అందులోనే ఇరికి చచ్చిపోతాడు.
తాత్కాలికంగా ఆనందం వస్తుంది. ఇప్పుడు కేటీ రామారావు ఇప్పుడు ఈ ఫేక్ యూట్యూబ్ ఛానల్ అవి పెట్టి నడిపిస్తూ ఉన్నాం కదా, ఇవి దెబ్బ కొడతాయి. చూడు నేను ఎప్పుడు ఇవే దెబ్బ కొడతాయి. బాపురే 20 లక్షల 1వ తరగతి చదువుకు భారీ ఫీజు. పటాన్చర్లోని ఇక్రిషాట్లో ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్లో 20 లక్షలట 1వ తరగతి పిల్లగానికి. 3600 ఎకరాల ఇక్రిషాట్లో 10 ఎకరాల్లో ISH క్యాంపస్. పవన్ కళ్యాణ్ ముద్దుల కొడుకు చదివేది ఇక్కడే. 20 దేశాల విద్యార్థులు, 12 దేశాల నుంచి టీచర్సు, ప్రతి 15 మంది విద్యార్థులకు ఓ టీచర్ అట. డిగ్రీ వరకు చదువుకునే వసతి వారెవ్వా, ఎన్ని ప్లే గ్రౌండ్స్, సౌకర్యాలు, అదర్సు. ఖరీదైన స్కూల్ కదా కమీసు అట. 1వ తరగతి చదువుకునే పోరానికి 20 లక్షల ఫీజు అట. చూసుకో ఇక 20 లక్షలు. ఓయమ్మ, ఏడాదికి 20 లక్షలు అంటే ఏంటిది కథ? పాక్ గొంతు ఎండాల్సిందే. అదేందో చూడు మళ్ళీ పూర్తిగా. పాక్ గొంతు ఎండాల్సిందే. సింధు నదీ జలాల ఒప్పందం పునరుద్ధరణకు ఉండదు. పాకిస్తాన్కు వెళ్లే నీటిని రాజస్థాన్కు మళ్లిస్తాం. ఇన్నాళ్ళు అన్యాయంగా నీటిని పొందింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇక కేబీఆర్ పార్కు పేరును మార్చండి, లేకపోతే మేమే మార్చుకుంటాం. ఆ పార్కు జయశంకర్ పేరు పెట్టాలి. కాసు బ్రహ్మానందరెడ్డి ఓ దుర్మార్గుడు. అతని పేరు మీద నేషనల్ పార్క్ ఉండడం తెలంగాణ జాతిని అవమానించడమే. కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని తొలగించాల్సిందే. ఆ స్థానంలో జయశంకర్ సార్ విగ్రహం పెట్టాలి. శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న. నిన్న మేమందరం కలిసి కేబీఆర్ నిన్న జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా కాసు బ్రహ్మానందరెడ్డి తెలంగాణ తొలిదశ ఉద్యమంలో 369 మంది తెలంగాణ బిడ్డల్ని తుపాకులు పెట్టి కాల్పించిన దుర్మార్గుడు, నరరూప రాక్షసుడు కాసు బ్రహ్మానందరెడ్డి. ఈ కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం ఏడా మొత్తం ఈ పార్కు ఆడుందిగా, జూబ్లీహిల్స్ బంజారాయిల్స్లో 300-400 ఎకరాలలో ఉండేటువంటి పార్కు కాసు బ్రహ్మానందరెడ్డి కేబీఆర్ పార్క్ అని పెట్టిరు. దుర్మార్గుడు ఓ నరరూప రాక్షసుని పేరు ఇక్కడ ఎందుకు? మా తెలంగాణ జాతి పిత అయినటువంటి జయశంకర్ సార్ పేరు మీద ఉండాలని ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయలేదు. మేమే బోర్డులన్నీ మార్చినాం, మేమే ఆడ బ్యానర్లు కట్టేసినాం. అప్పటి తెలంగాణ ఉద్యమకారులు చెప్తుంది ఏంటంటే కాసు బ్రహ్మానందరెడ్డి అసలు యాక్చువల్గా పోలీసులతో చంపించిండ్రు అని చెప్పేసి అంటారు. కానీ కాదు, లారీలతోటి కడప నుంచి రౌడీలను గూండాలను పిలిచేసి ఒక్కొక్కరిని ఇట్లా కాల్చి కొట్టి చంపించిండట దుర్మార్గుడు వీడు. అటువంటి విగ్రహం ఇక్కడ వాన్ని మనం ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. అందుకోసమే నిన్న బీసీ పొలిటికల్ జేఏసీగా మేమందరం కూడా, నేను ఆ మదన్ మోహన్ గారు అందరం కూడా పోయి అక్కడ దాదాపు ఒక 2 లారీల నిండా వచ్చిర్రు పోలీసు వాళ్ళు. వచ్చిర్రు అంటే మా దగ్గర రాలే పాపం, వాళ్ళందరూ బీసీలే ఉన్నారు. ఇది మార్చాల్సిందే అనేటువంటి ఒపీనియన్తో ఉన్నారు. మొత్తం కేబీఆర్ పార్కును ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ పార్క్గా మార్చినాం. కేబీఆర్ పార్కును ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ పార్క్గా మార్చినాం. ఇంకా మార్చాల్సినవి చాలా ఉన్నాయి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం పేరు మార్చాలి, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్చాలి, ఇటు వెంగళరావు నగర్ అని చెప్పి ఒకటి ఉంది. ఇక మార్చాల్సినటువంటి చాలా ఉన్నాయి, అవన్నీ మారుస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల త్యాగాలన్నీ బీసీలే కదా, బీసీ ఎస్సీ ఎస్టీలే కదా, వీళ్ళ పేరు మీద ఉండాల్సిందే. అందుకోసమే మారుస్తూ ఉన్నాం. ప్రజలారా, కేబీఆర్ పార్కు కాదు, అది ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ పార్క్. జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ఉంది కదా, అది జేఎన్పి జయశంకర్ నేషనల్ పార్క్ అది అంతే. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ పేరును మార్చాలని, ఆయన విగ్రహాన్ని వెంటనే తొలగించాలని శాసనమండలి సభ్యులు తీన్మార్ మల్లన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేబీఆర్ పార్కు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలన్నారు. కాసు విగ్రహాన్ని తొలగించి ఆ విగ్రహం స్థానంలో జయశంకర్ స్టాచ్యూను ఏర్పాటు చేయాలన్నారు. జయశంకర్ సార్ 14వ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద బీసీ సంఘాలు, తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో కేబీఆర్ నేషనల్ పార్కు ప్రొఫెసర్ జయశంకర్ నామకరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్సీ అయితే నేను కూడా చెప్పినా, అక్కడ చెప్తూ ఉన్నా, 2028 కల్లా అంటే మా ప్రభుత్వం ఏర్పడే నాటికి మీరు తీస్తేనేమో తీరి, లేకపోతే ప్రక్రేనర్లు పెట్టి దాన్ని కూల్చి పక్కన పెట్టి దాన్ని ప్యాక్ చేసి అక్కడ పంపించి వాళ్ళ ఊరికి పంపించి ఇక్కడ మా జయశంకర్ సార్ విగ్రహం పెట్టుకుంటాం. మా బీసీ నాయకులను గౌరవించుకోకపోతే మా కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్లా మా నాయకత్వానికి గుర్తింపు రావాలి, వాళ్ళ శ్రమకు వాళ్ళ పోరాటానికి ఒక పేరు రావాలి. అట్లాగే ఇక్కడ ఒక శ్రీకాంతాచారి ఏడైతే అగ్గి పెట్టుకుని తగలబెట్టుకున్నాడో అక్కడ ఆ ఫ్లైఓవర్కి శ్రీకాంతాచారి పేరు పెట్టాలి. అక్కడ ఏది బషీర్బాగ్ కాల్పులు జరిగినటువంటి ఫ్లైఓవర్ ఉంది కదా, దానికి ఎలిమినేట్ మాధవరెడ్డి పేరు పెట్టరు. కాల్చిన ఆయన మాధవరెడ్డి, చచ్చిపోయిన వాళ్ళు రైతులు, ఆ రైతుల పేర్లు పెట్టాలి. ఇట్లా మార్చాల్సింది చాలా ఉంది. బీసీ ప్రజలారా, ఈ యుద్ధం స్టార్ట్ అయింది.
ఈ యుద్ధంలో అంతిమంగా 2028లో బీసీలను గెలవబోతా ఉన్నాం. మీరందరూ లోకల్ బాడీ ఎన్నికల్లో ఆ లింకు పెట్టు. లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నటువంటి బీసీలారా ఈ లింకులో రిజిస్టర్ చేసుకోండి. ఆ లింకు ఉందా? ఆ లింకును మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంటుంది. బీసీల్లో ఎవరైతే బీసీలు కానీ జనరల్ స్థానంలో బీసీలే కాదు ఎస్సీ ఎస్టీలు కూడా పోటీ చేస్తామనుకునే వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోండి. రైట్. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కాంగ్రెస్ వచ్చాక పెరిగిందా తగ్గిందా ఒకసారి చూద్దాం. తగ్గింది అని 72% మంది చెప్తా ఉన్నారు. ఎస్, ముస్లిమ్స్లో మెజారిటీ ముస్లిమ్స్ మా బీసీలే కదా, కొద్దిమంది అట్టున్నారు. కానీ రెడ్డిగా ఆన్లైన్తో అరిగోస, విద్యార్థుల బస్ పాసులపై ఆర్టీసీ కొర్రీలు, మాన్యువల్ విధానానికి స్వస్తి, విద్యాసంస్థలు ప్రారంభమైన స్టూడెంట్స్కి అందని పాసులు, ఆడపిల్లలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఊరట, మగపిల్లలకి అష్ట కష్టాలు, ఆన్లైన్ విధానం ఎత్తేయాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారట. ఇది ఇట్లుంటే రియల్ భూమి తగ్గలేదు, రియల్ వ్యాపారంపై దుష్ప్రచారం చేస్తుండ్రు. 2024-25లో 15.4% వృద్ధి రేటు నమోదు, రాష్ట్ర ఖజానాకు 80,000 కోట్ల ఆదాయం. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు, హనుమకొండలోని సుబేదారి పిఎస్కు తరలింపు, గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించిన కేసులో అరెస్టు, బెయిల్ మంజూరు చేసిన కాజీపేట రైల్వే కోర్టు. నేను AK-47 అవుతా, అందరి అక్రమాలు బయట పెడతా అని చెప్పి కౌశిక్ రెడ్డి. ఇక మేక్ ఇన్ ఇండియాతో చైనాకే మేలంట. మనం సెల్ ఫోన్లు అసెంబుల్ చేస్తున్నాం, దిగుమతి చేసుకుంటున్నాం, కానీ తయారు చేయట్లేదు. దీనివల్ల చైనాకు లాభాలు వస్తున్నాయి, మేక్ ఇన్ ఇండియా విఫలమైంది అని చెప్పేసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంటున్నాడు. ఇక ఘనంగా యోగా దినోత్సవం, ప్రపంచవ్యాప్తంగా భారీగా వేడుకలు, పలు దేశాల ప్రముఖుల యోగాసనాలు, భారత్లో సంబరంగా యోగా డే. విశాఖలో 3 లక్షల మందితో యోగా నిర్వహించినట అక్కడ గిన్నీస్ రికార్డుగా. విఫలమవుతున్న దౌత్యం, తీవ్రమవుతున్న దాడులు, ప్రతిదాడులు. ఇస్ఫహాన్ అణు కేంద్రం, కోయి నగరంపై ఇజ్రాయెల్ దాడి, కుద్ఫోర్స్ అధికారుల మృతి. ఇజ్రాయెల్ నగరాలపై ఇరాన్ మిసైల్స్, హైఫా, టెల్ అవీవ్లను తాకిన ఇరాన్ మిసైల్స్. ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఖతార్, టర్కీ. అమెరికా, బ్రిటన్ వార్లోకి దిగితే ప్రాంతీయ యుద్ధమే, బలహీనంగా దౌత్య ప్రయత్నం జరుగుతూ ఉందట. ఇగో మొత్తం కుప్పగూలిపోతూ ఉంది ఎక్కడికక్కడ. దారుణం అసలు. ఇవి ఉండదు, ఇది ప్రపంచం ఉండేటట్టు కనిపిస్తలేదు. గిరిజన మహిళపై ఫారెస్ట్ అధికారుల దాడట. మరి బట్టలు చింపిరుగా. రైట్గా ఒకసారి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇంగ్లాండ్ 209 రన్స్ చేసిందట, 3 వికెట్లు కోల్పోయి. హెడ్డింగ్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 471 పరుగులకు ఆల్అౌట్ అయింది. రిషబ్ పంత్ సెంచరీతో చెలరేగాడు. ఎనీ ఎమర్జెన్సీ డయల్ 112. అగ్ని ప్రమాదమైన, రోడ్డు ప్రమాదమైన, వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లిన ఒకటే తారక మంత్రం అంట, అదే 112 డయల్. డబ్బులు లేవు, కొత్త పథకాలు ఎట్టా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ. ప్రస్తుత పథకాల అమలుకే నానా కష్టాలు, రూపాయి పోగేయాల్సి వస్తున్న వైనం. కొత్త పథకాలు ఇప్పట్లో సాధ్యం కానట్టే అంటున్న ఆర్థిక శాఖ వర్గాలు. నిధులలేమితోనే రాజీవ్ యువ వికాసం నిలుపుదల. పింఛన్ల పెంపులాంటి నిర్ణయాలకు వెనుకంజ. అందుకే ప్రతి నెల ఖజానాకు వచ్చే రాబడిని మించి ఖర్చు అవుతున్న వైనం. రాబడి 16,473 కోట్లు, ఖర్చు 17,000 కోట్లకు పైనే. భూముల అమ్మకాలు జరిగితేనే అదనపు ఆదాయం. నియోపోలిస్, HMDA భూములపై సర్కార్ ఆశలు. 18 నెలల్లో 15,000 కోట్లు రాబట్టుకునే యోచన చేస్తూ ఉన్నట్టు. భూములే అమ్మన్నట. ఇప్పుడు ఓసీ పేద రైతులకు రైతు బీమా పైసలు ఇస్తేందుకు గవర్నమెంట్ భూములు అమ్ముకోవాలి. ఇంకా పేదోని యాక్టివేషన్ గుంజుకోవాలి భూములు. ఇస్ఫహాన్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ భీకర దాడులు. అరే అమ్మ, ఇది ఎటు ఆగమాగా ఉందిగా. జంట భూకంపాల, అణు పరీక్షల. వారం రోజుల వ్యవధిలో ఇరాన్లో 2 సార్లు భూకంపాలు. అణు పరీక్షల వల్లే అణు కేంద్రాలు ధ్వంసమయ్యాయా? తెర మీద కొత్త అనుమానాలు, విశ్లేషణలు. ఇరాన్ నుంచి భారత్కు 827 మంది వచ్చేసిరట. ప్రపంచాన్ని యోగా ఏకం చేసిందని ప్రధానమంత్రి అంటే ఆరోగ్య జీవనానికి ఆరోగ్య జీవనశైలి అని చెప్పి జిష్ణుదేవ్ వర్మ అంటా ఉన్నాడు. ఇక బీఆర్ఎస్కు టచ్లో ఉన్న ఇంజనీర్లపై నిఘా. బీఆర్ఎస్ ముఖ్య నేతలకు సమాచారం ఇస్తున్నారనే సమాచారం. నిఘా విభాగం నివేదించడంలో సర్కార్ చర్యలు. ఏసీబీ దాడులు, విజిలెన్స్ షోకాజ్ నోటీసులతో హడల్. తమ నేతలే టార్గెట్గా ఇంజనీర్లపై చర్యలు తీసుకున్నారన్న బీఆర్ఎస్ వర్గాలు. ఓటీటీ రిలీజ్ సూపర్ హిట్. నేరుగా సినిమాలు, వెబ్ సిరీస్లు. సగటున ఏటా 350 ఒరిజినల్స్ అట. అగ్రస్థానంలో హిందీ, తర్వాత బెంగాలీ, 3వ స్థానంలో తెలుగు హవా. ఓటీటీ రిలీజులట. కౌశిక్ రెడ్డి అరెస్టు, బెయిల్. క్వారీ యజమాని బెదిరించిన కేసులో అరెస్ట్ చేసిన వరంగల్ పోలీసులు. కాజీపేట రైల్వే కోర్టులో హాజరు. బెయిల్ మంజూరు చేసిన జడ్జి. ఇక లంచం తీసుకుంటుంటే ఉద్యోగంలోంచి తీసేశారు. లంచం ఇచ్చి మళ్ళీ చేరాను. అవినీతి అధికారులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం అని చెప్పి సుప్రీంకోర్టు అంటా ఉంది.
చూసుకో లంచం మీద దొరికిందని చెప్పి అంటే వాళ్ళ లంచంతో ఇచ్చి మళ్ళీ చేయనట. అందాల బామల విందుకు 6.25 కోట్లట. ఇది 2 రోజుల డిన్నర్ ఖర్చు మాత్రమే. ఒక్కో ప్లేట్ భోజనానికి అక్షరాల 1,00,000. చౌమాలలో ఇది ఏందో చూడన్న, అది ఇన్డెప్త్గా ఎంత పెట్టి ఏం కథ అనేది అథెంటిక్ డాటా. అణు కేంద్రాలపైనే గురి ఇరాన్లో. ఇరుగు పొరుగు ఇకమాత్, ఇగరం లేని రేవంత్ అట. దిగువన దగ ఎగువన సెగ. కాంగ్రెస్ సర్కార్ నిద్ర లేవదుగా. ఏపీ ఛత్తీస్గఢ్ను చూసి నేర్చుకోరా. ప్రధాని మోడీతో దోస్తీ, అదునుగా బనకచర్లతో ఏపీ నీళ్లబేట. కేంద్రం కావేరీ జలక్రీడపై అప్రమత్తమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఇంద్రావతి జలాలను కట్టడికి 2 ప్రాజెక్టుల రూపకల్పన. సూత్రప్రాయంగా కేంద్ర పర్యావరణ శాఖ అంగీకారం. ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నాం. తప్పంతా ఈలే చేస్తున్నట్టుగా. మొత్తం తెలంగాణ రాష్ట్రం సర్వనాశనానికి కారణం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫ్యామిలీ, బీఆర్ఎస్ఏ. 3000 టీఎంసీలు ఎక్కడ అని చెప్పని అడుగుతా ఉన్నారు. చెప్తాం. మేడిగడ్డలో బరాజే కరెక్ట్. ఛత్తీస్గఢ్ నిర్ణయంతో రుజువైన నిర్ణయం నిజమట. నిజం రుజువైందట. నిజం తనంతల తానే నీళ్ళకి కేసీఆర్ శబ్బాష్ అన్నారు. ఇగో తెలంగాణ ఒక సక్సెస్ స్టోరీ అని చెప్పి ఇగో అందరు సూట్లు వేసుకొని నడిస్తే సక్సెస్ స్టోరీ అవుతుంది. కోట్లు ఎత్తుకోవాలి. మసిబట్టు ఉంటుంది చూడ్రి. మసిబట్టను కూడా కోర్టుగా చూపెట్టిరు మనకి. ఇల్లు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్దేనట. బీఆర్ఎస్ది కాదు, బీసీలది అది. ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీలం దిగుతా ఉన్నాం. అక్కడ బీసీ జేఏసీ పోటీ చేస్తుంది. మా బీసీలే ఓట్లు అన్నాడా, ఇంకా మీయే ఉన్నాయాడా. తెలంగాణ ఒక సక్సెస్ స్టోరీ అని చెప్పి చెప్తా ఉన్నారు. కౌశిక్ రెడ్డి అరెస్టు, విడుదల. తెలంగాణలో జయాంధ్రప్రదేశ్. వరంగల్లో రాజముద్ర సాక్షిగా రాష్ట్రానికి అపకీర్తట. నేత కార్మికుడి ఆత్మహత్య, ఉపాధి లేక అనారోగ్యానికి తోడు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాజీనామా కేటీఆర్ గారు బాధ్యత వహించి లోకల్ ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే మంచిగా ఉంటుంది. ఈమె నమస్తే తెలంగాణ కూడా అడగాలి. రాజీనామా చేయాలి, కేటీ రామారావు రాజీనామా చేయాలి. ఎందుకంటే అక్కడ నీ దగ్గర జరిగితే ఇక ఆయననేమో ప్రపంచ ఏది సుందరిమన్ల లెక్క, ప్రపంచ సుందరయ్యల లెక్క ఎట్లా తిరుగుతూ ఉన్నాడు చూడాలి. యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇండియా ఫోరం సదస్సుకు వెళ్తున్న కేటీఆర్ అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. అయ్యా కేటీ రామారావు గారు, నీ సిరిసిల్ల కాడ నేతన్న ఆత్మహత్య చేసుకుంటే నీకు బాధ్యత లేదా? నీకు బాధ్యత లేదా? 10 ఏళ్ళ మంచిగా చేస్తే ఇప్పుడు ఆత్మహత్య 10 ఏళ్లలో నువ్వు ఇగరంగాలుగా పని చేసినంటే, చేనేతల బతుకులే మార్చినంటే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? ఇప్పుడు చనిపోతున్నటువంటి రైతులు కూడా నీ హయాంలో జరిగినటువంటి నష్టాలే కదా వాళ్ళ చావు కారణం. కాబట్టి నీవు, మీ మీ డాడీ, మీ బావ, మీ చెల్లె అందరు కలిసి రాజీనామా చేసి మేము తప్పు చేసామని తెలంగాణ సమాజానికి చెప్పి క్షమాపణలు కోరండి. తప్పేమైతుంది? అంతే. ఓసారి క్షమాపణ కోరితే తప్పేం కాదు కదా. తప్పు చేసినప్పుడు తప్పు అంటే తప్పు చేసిన